హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఆమంచి కృష్ణమోహన్. ఈయన గతంలో 2000 నుంచి కూడా చీరాల నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది. 2009లో ఈయన కొనిజేటి రోసయ్య, ఎవరైతే మనకి మాజీ ముఖ్యమంత్రి కింద పనిచేసిన కొనిజేటి రోసయ్య వారసుడిగా, అంటే ఆయన రాజకీయ గురువుగా ఈయన ఒక శిష్యుడి కింద 2000 సంవత్సరం నుంచి కూడా 2009 వరకు కూడా ఈయన ఆయనకి శిష్యుడి కింద ఉన్నాడు. ఆ తర్వాత ఆ చీరాల నియోజకవర్గం నుంచి 2009 నుంచి కూడా ఈయన పోటీ చేయడం జరిగింది. పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఈయన చూసుకుంటే నవోదయ అనే ఒక ఇండిపెండెంట్ పార్టీ నుంచి ఈయన పోటీ చేసి మళ్ళీ 2014 ఎలక్షన్స్లో ఈయన గెలవడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు 2014లో మెయిన్గా కూటమి ప్రభుత్వం మెయిన్గా టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి గెలిచిన సంవత్సరానికి ఈయన టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి కూడా 2019 వరకు కూడా ఈయన టీడీపీ పార్టీలో ఉన్నారు. 2019లో మెయిన్గా చూసుకుంటే అప్పుడు 2019లో వైఎస్ఆర్సీపీ గాలి అనేది చాలా ప్రబంధనం గట్టిగా ఉంది కాబట్టి ఆ సమయంలో వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. ఆయన ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీలోకి వచ్చారో అప్పుడు ఓడిపోవడం జరిగింది. 2019లో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీలో ఓడిపోయాడో అప్పటి నుంచి కూడా ఈయన కనుమరుగైపోయాడని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే మొన్న 2024లో కూడా వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయడానికి చాలా వరకు కూడా ప్రయత్నాలు చేసుకుంటే కానీ హైకమాండ్ అయితే టికెట్ ఇవ్వలేదు. వెంటనే కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పుడు ఎందుకు ఈయన స్టోరీ చెప్తున్నాం అనుకుంటే ఈయన మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. అంతేకాకుండా జనసేనలో జాయిన్ అవుతున్నట్లు, జనసేన నేతలతో ఈయన చర్చలు సంప్రదింపులు జరుపుతున్నట్లు, రాబోయే రోజుల్లో జనసేనలో చేరబోతున్నట్లు మనకైతే కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అది ఎందుకు ఎలాగనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే రాష్ట్రంలో అతిపెద్ద పార్టీల్లో, గట్టి పార్టీల్లో, బలమైన పార్టీల్లో 2వ స్థానాల్లో ఉంది జనసేన అనేది. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే జనసేన ఎందుకు అని మనం మాట్లాడుకుంటే ఆమంచి కృష్ణమోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఓసీ కాపు కులానికి చెందిన వ్యక్తి. ఇటు పవన్ కళ్యాణ్ గారు కాపు కులానికి చెందిన వ్యక్తి. ఆ ఫ్యాక్టర్ అనేది ఒకటి. రెండోది మెయిన్గా చూసుకుంటే ఆమంచి కృష్ణమోహన్ అన్నయ్య ఆమంచి స్వాములు ఎవరైతే ఉన్నారో ఈయన గతంలోనే ఇప్పుడు ఎన్నికలకు ముందే ఈయన జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈయన చాలా గట్టి బలమైన నేతగా రాజకీయాల్లో ఎదగడానికి ఈయన కూడా ఫైనాన్షియల్గా చాలా బలంగా ఉండే వ్యక్తి. అయితే ఈయన మీద కూడా ఎక్కడా కూడా కొంత వివాదాస్పదాలు కానీ లేదంటే రాజకీయాల్లో తప్పుడు అడుగులు వేసినట్టు ఎక్కడా లేదు. ఈయన కూడా చాలా మంచి నేత కింద పేరుంది. అయితే ఇప్పుడు తన అన్న అంటే ఆమంచి కృష్ణమోహన్ అన్న ఎవరైతే ఉన్నారో ఆమంచి స్వాములు ఆయన ద్వారాగా జాయిగా జనసేనలో జాయిన్ అవబోతున్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అంతేకాకుండా కీలకంగా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. అంటే ఎక్కడి నుంచి అయితే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైందో అక్కడే ప్రస్తుతానికి అదే పార్టీలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని చెప్పి మన ఆంధ్రప్రదేశ్లో చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మన కులపోడైన మెయిన్గా కాపు కులానికి చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అడుగడుగున ఎదుగుతున్నాడు. పైగా స్టేట్ లెవెల్ నుంచి కూడా సెంట్రల్ లెవెల్కి వెళ్ళిపోయాడు అనేటట్టు ఒక మంచి గుర్తింపు కూడా తెచ్చుకోవడం జరిగింది. ఈ సమయంలోనే ఖచ్చితంగా జనసేనలో జాయిన్ అవుతే ప్రస్తుతానికి జనసేన చీరాలనేది కొంత బలం తక్కువగా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆ సీటు జనసేన రేపటి రోజుల్లో బలాన్ని పుంజుకుంటే ఖచ్చితంగా ఈయనకి ఆ సీటు దక్కే అవకాశం ఉంది. మళ్ళీ యాక్టివ్గా రాజకీయాల్లో తిరిగే అవకాశం కూడా ఉంది అనేటట్టు ఈయన మళ్ళీ జనసేన వైపు చూస్తున్నట్టు కొంత సమాచారం వినిపిస్తుంది. అంతేకాకుండా రీసెంట్గా ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమంచి కృష్ణమోహన్ అయితే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని నేను కోరుకుంటాను, సాటి కులస్తుడిగా ఖచ్చితంగా నా కులానికి చెందిన వ్యక్తి ఒక గొప్ప ఉన్నత స్థాయిలో ఉంటే ఖచ్చితంగా నాకు పేరు, నా కుల అభిమానులకి అందరికీ కూడా పేరు వస్తుంది అనేటట్టు ఆయన అయితే చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని. ఆయన గతంలో మేము నమ్మలేదు, కానీ గతంలో ఇంత రాజకీయం చేయగలుగుతాడు, ఇంత నిబద్ధతతో ఇంత నిజాయితీతో నిలబడతాడు, ఇంత బలంగా పార్టీని పైకి తీసుకెళ్లే విధంగా ఆయన అంత బలమైన రాజకీయం చేయగలడు అని మేము ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మాత్రం జనసేన అనేది స్టేట్లోనే ఒక బలమైన పార్టీ కింద ఎదిగింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ ఏకంగా సెంట్రల్ రాజకీయాల్లో కూడా శాసించే స్థాయికి వెళ్ళాడు అనేటట్టు ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా పాజిటివ్గా చెప్పడం, పైగా ఒక మీడియా ఛానల్లో మెయిన్గా పవన్ కళ్యాణ్కి జనసేనకి ఫేవర్గా ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఆయన ఖచ్చితంగా జనసేన వైపు చూస్తున్నట్టు చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. పైగా ప్రస్తుతానికి ఆయన ఉన్న కాంగ్రెస్ పార్టీకి పురోగతి లేదు, ఎటువంటి యాక్టివిటీ లేదు. గత 5 ఏళ్ళు కూడా ఆయన ఎవరో గుర్తించలేదు, ఇప్పుడు కూడా ఆయన ఎవరో గుర్తించడం లేదు. ఖచ్చితంగా యాక్టివ్ పాలిటిక్స్లోకి మళ్ళీ తిరిగి రావాలంటే ఖచ్చితంగా జనసేన
మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనేటట్టు ఆమంచి కృష్ణమోహన్ కొంత ఆలోచనలో పడ్డారని మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. మరి అదేంటి జనసేనలో ఎందుకు జాయిన్ అవ్వాలి, టీడీపీ ఇంకా లీడింగ్లో ఉంది కదా, టీడీపీలో జాయిన్ అవ్వచ్చు కదా అని చెప్పి మీరు అడగొచ్చు. కానీ గతంలో టీడీపీ పార్టీలో 2015లో జాయిన్ అయ్యారు ఆయన. 2014లో వేరే పార్టీ తరపున పోటీ చేసి లెగ్గి 2015లో టీడీపీలోకి వచ్చి మళ్ళీ 2019లో ఆయన పార్టీ మారిపోయారు. కొంత అసంతృప్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా టీడీపీ యాక్సెప్ట్ చేస్తారా లేదంటే కష్టం. ఆల్రెడీ టీడీపీ చీరాల నుంచి కూడా ప్రతిపాటి పుల్లారావు సంథింగ్ ఇంకా వేరే వాళ్ళు కూడా చాలా బలంగా ఉంది టీడీపీ అనేది, అక్కడైతే నో ఛాన్స్. కానీ ఇక్కడ జనసేన అనేది కొంచెం వీక్గా ఉంది కాబట్టి ఇక్కడ మనం ప్లేస్ నిర్ణయించుకోగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన తరపున ఆమంచి కృష్ణమోహన్ ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంది, లేదంటే బలమైన నేతగా ఎదిగే అవకాశం ఉంది, యాక్టివ్ పాలిటిక్స్లో దిగగలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆమంచి కృష్ణమోహన్ రాబోయే రోజుల్లో జనసేనలో చేరబోతున్నట్టు కొంత సమాచారం అయితే చాలా గట్టిగా తెలుస్తుంది. మరి నేపథ్యంలో ఆయన కూడా ఖచ్చితంగా చేరినట్లయితే మాత్రం జనసేన చీరాలకు మాత్రం ఖచ్చితంగా చాలా బలం దొరికే అవకాశం అయితే ఎక్కువ శాతం ఉంది.